ఈ నెల డిసెంబర్ 21 ఆదివారం జరగబోయే హిందూ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ వినుకొండ పట్టణంలోని పురవీధులలో 200 బైక్లతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. అలాగే ఆదివారం జరగబోయే హిందూ సమ్మేళనంలో వినుకొండ పట్టణంలోని 41 కుల సంఘాల పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు, వివిధ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కమిటీ సభ్యులు, వివిధ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, వినుకొండలో వినాయక మండపాలు నిర్వహించే సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సదుపాయం, కార్యక్రమం అనంతరం భోజన వ్యవస్థ 10,000 మందికి సరిపడా ఏర్పాటు చేయడమందని, కావున హిందూ బంధువులందరూ ఏ సంకోచం లేకుండా కలిసి పాల్గొని హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ కూడా మన హిందూ సమ్మేళనం గురించి శుభాకాంక్షలు, ఆహ్వానాలు తెలియజేస్తున్నాం. 21 డిసెంబర్ 2025 ఆదివారం రోజు, రేపు ఎల్లుండి జరగబోయే ఆదివారం రోజు మన వినుకొండ నర్సరావుపేట రోడ్డు నందు గల ఎన్ఎస్పి గ్రౌండ్స్ లో హిందూ సమ్మేళనం అతి భారీ సంఖ్య హిందూ బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ప్రతి ప్రాంతం కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇంటింటికి కూడా కరపత్రికలు అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే మీడియా ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ సభ విజయవంతమాలను కోరుకుంటూ కూడా ఈరోజు మన హిందూ సభ్యులందరూ కూడా విచ్చేసి బైక్ ర్యాలీని ఘనంగా గుంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఎన్ఎస్పి కాలనీ వరకు ఏర్పాటు చేశారు. ఈ సభ విజయవంతం చేయడం కోసం రేపు ఆదివారం రోజు ప్రతి ఒక్కళ్ళు సకుటుంబ సపరివార సమేతంగా తప్పనిసరిగా విచ్చేసి ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఆ రోజు అక్కడ సభా ప్రాంగణంలోనే సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో గొప్ప గొప్ప మహానుభావులు చేసి ఎంతో ఉపన్యాసాలు ఇవ్వడం జరగడమే కాకుండా తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. 10,000 మంది వచ్చేటువంటి వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వినుకొండ ప్రాంతంలో ఉండేటువంటి హిందూ బంధువులందరూ కూడా గడప గడపకి ఒక కులం ఉన్నా గడప దాటితే మనం అందరం హిందువులు అనేటువంటి నినాదంతో అందరూ తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆడవాళ్ళకి కూడా ప్రత్యేకమైన గ్యాలరీలు, మగవాళ్ళకి ప్రత్యేకమైన గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల్ని కూడా మీరు తీసుకుని వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. మన హిందువులు అంటే అందరినీ కలుపుకుంటూ అందరి క్షేమం కోసం పాటుపడతారు అనేది నిజం చేద్దాం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం మన అందరం కూడా ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొందాం. జై భారత్, జై భారత్. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి దీక్షా స్వాములకి ప్రత్యేకంగా కూడా మధ్యాహ్నం దీక్ష వసతి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా గమనించి అయ్యప్ప దీక్షలు, దుర్గా దీక్షలు, శివ దీక్షలు, వెంకటేశ్వర దీక్షలు ఎవరు ధరించినా కూడా ఈ దీక్షా స్వాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఉన్నాం.